హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ యమ్మీ రెసిపీ అండి. అది ఏంటంటే చికెన్ మండి. అది కూడా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు నేర్పించేస్తాను. ముందుగా మనం చికెన్ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లో మనం కారం, నేనైతే 2 స్పూన్స్ కారం, ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇంకా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటేనే దీనికి కారం ఉప్పు బాగా పడుతుందండి. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనం పెరుగు వేసుకుందామండి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా దాంట్లోనే ఒక ఎగ్ కూడా వేసుకుందాం. అప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలాగా ముక్కకి అన్నీ కూడా బాగా పట్టేటట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా అండి. సో ఇప్పుడే దీంట్లోనే మనం లైమ్ జ్యూస్ కూడా వేసుకుందామండి. లైమ్ జ్యూస్ వేసుకోవడం మర్చిపోకండి, దీనివల్లే ఫుల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ మసాలా ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అంతా కూడా బయటికి రాకుండా ఇలాగ బియ్యపిండి వేసి కలుపుకుంటే మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం బియ్యపిండిని బాగా మిక్స్ చేసి పీసెస్కి కలుపుకుందాం. చూసారు కదా, ఇలాగ ఎప్పుడైతే మీరు మ్యాగ్నేషన్ అనేది బాగా చేస్తారో దానికి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. పీస్ కూడా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. బయట ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి, అందుకే ఆ కలర్ వస్తుందన్నమాట. కానీ అది మంచిది కాదు కాబట్టి మనం యాడ్ చేసుకోవద్దు. కానీ మనం ఫ్రై చేసుకున్నాక ఆ కలర్ వస్తుంది చూడండి. సో ఇది ఒక పక్కన ఫ్రై చేసుకుందాం, ఒక పక్కన మనం రైస్ కూడా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో మనం గీ యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే మనం పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి కదా, మనం చికెన్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చికెన్ ఇది మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే పైన కుక్ అవుతుంది కానీ లోపల కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైస్లో మనం స్పైసెస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లోనే మనం కొరియాండర్ ఇంకా మింట్ యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది గంట పాటు వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను. ఇది కంపల్సరీ నానబెట్టుకోవాలని ఏం లేదండి, వెంటనే కూడా మనం రైస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా రైస్ యాడ్ చేసుకున్నాక నేను ఒకసారి ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది, ఇంకా అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇది కూడా హోమ్మేడ్ మండి మసాలా అండి. ఇది కూడా ఎలా చేసుకోవాలో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఇది హోమ్మేడ్ చేసుకుందే దాని టేస్ట్ చాలా వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుని ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ దాకా ఉంచుకుంటే మన రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, మేము ఆల్రెడీ తినేసాం అనమాట, అందుకని రైస్ కొంచెమే ఉంది. ఫైనల్గా మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇంతేనండి, చూసారు కదా చికెన్ పీసెస్ కూడా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు ఈజీగా ఎమ్మీగా టేస్టీగా నేర్పించేస్తాను. మరి అంతవరకు బాయ్ మరి.